చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్గా మిస్టర్ కూల్ ఎంపికయ్యాడు. 15 మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, డేల్ స్టెయిన్, మాథ్యూ హెడెన్, టామ్ మూడీ తదితరులతో పాటు సుమారు 70 మంది జర్నలిస్టులతో కూడిన నిపుణుల బృందం ఈ జట్టును ప్రకటించింది. అంతా కలిసి నాయకుడిగా ధోనీకే ఓటు వేయడం విశేషం. ఇక ఈ జట్టులో టాప్ ఆర్డర్లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ పవర్ హౌస్ క్రిస్ గేల్ కు చోటు దక్కింది. మిడిల్ ఆర్డర్లో సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్ ధోనీ స్థానం సంపాదించారు. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కిరణ్ పోలార్డ్లు ఆల్రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకోగా రషీద్ ఖాన్, సునీల్ నరేన్, మలింగా, బూమ్రా, చహల్ బౌలింగ్ దళ సభ్యులుగా ఎంపికయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు విజేతగా నిలిపిన ఘనత ధోనీ సొంతం. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు వార్నర్ ఐపీఎల్లో విదేశీ బ్యాటర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. సురేష్ రైనా మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకోగా డివిలియర్స్ 151.68 పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టిన ఘనత సొంతం చేసుకున్నారు. ధోనీ 5,000కు పైగా పరుగులు సాధించడంతో పాటు అత్యధికంగా 133 విజయాలు సాధించిన కెప్టెన్ గా చరిత్రకెక్కాడు. బౌలర్లలో చహల్ 187 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. పేసర్లు మలింగా, బూమ్రా ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపి సత్తా చాటాడు. అయితే ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలు అందించిన సెంచరీ వీరుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.